హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మనం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన టెట్ ప్రీవియస్ పేపర్స్ అయితే మనం ఒకసారి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 10th జరిగిన 2025లో 10th జనవరి జరిగిన ఈ పేపర్ అయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో అడిగిన 30 బిట్లు ఈజీగా ఎలా చేయాలి ఒక్కసారి చూస్తే ఈ వీడియో చూసిన వెంటనే మనం ఎలా బిట్ అడిగినా చేసే విధంగా మనం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఇలాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం వల్ల వీడియో అయితే మనం కొందరికి అయితే రీచ్ అవుతుంది. ఎవరైతే టెట్ రాయబోతున్నారో వారందరి కోసం అయితే ఉపయోగకరంగా ఉంటుంది. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 121 అయితే చూద్దాం. సో ఇక్కడ the food item that contains highest amount of potassium among the following is అంటే మనం క్రింది వాటిలో పొటాషియం అధికంగా ఉన్న ఆహార పదార్థం ఏంటి అంటుండే. ఇక్కడ మనకి 6th క్లాస్ బయాలజీలో ఇది మనకి కింద ఇంపార్టెంట్ లైన్స్ అయితే ఉంటాయి. సో వాటిల్లో ఇంపార్టెంట్ ప్రతి ఒక్క బిట్స్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఇక్కడ అడగడం జరిగింది. చూసుకుంటే ఇక్కడ యాపిల్, బనానా, రైస్ అండ్ చికెన్. సో ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు. వీటిలో అత్యధికంగా ఉండే పొటాషియం ఏటిలో ఉంటుంది అంటుంటే ఇక్కడ యాపిల్లో మనం చూసుకుంటే ఇక్కడ యాపిల్లో వాటర్ కంటెంట్ అనేది 84% ఉంటుంది. ఇక్కడ బనానాలో పొటాషియం ఉంటుంది. అదేవిధంగా రైస్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది, పిండి పదార్థం. చికెన్లో ప్రోటీన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి ఆప్షన్ 2 బనానాలో పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ అమాంగ్ ద ఫాలోయింగ్ ద ప్రోటీన్ ఫౌండ్ ఇన్ ద ఎగ్ వైట్ ఈజ్ అంటే ఇక్కడ మనం చూసుకునే ఎగ్లో క్రింది వాటిలో గుడ్డులోని తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ ఏంటంటుంది. మనం చూసుకుంటే ఎగ్లో 2 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వైట్ కలర్ ఉంటుంది, లోపల ఎల్లో కలర్ ఉంటుంది. సో ఈ రెండిట్లో మనకి దేంట్లో వైట్ ప్రోటీన్ ఉంటుందంటే ఇక్కడ ఈ వైట్ ప్రోటీన్లో ఉండేది మనకి ముఖ్యంగా ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో వైట్ కోట్లో మనకి ముఖ్యంగా ఉండేది ఆల్బుమిన్. సో ఇక్కడ ఆల్బుమిన్ అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మిగతా ఆప్షన్ చూద్దాం ఒకసారి. కెసిన్ అంటుండు, కెసిన్ అనేది పాలల్లో ఉంటుంది. గ్లూటెన్ అంటుండు, కొల్లాజిన్ అంటుండు. సో ఇవన్నీ ప్రోటీన్సే కానీ ఇవి మన ఎగ్ ఆల్బుమిన్లో ఉండవు. సో మన ఎగ్ వైట్ తెల్ల సొనలో ఉండేది ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చారు. ఇక్కడ జంతువుల దారాలలో మాంసకృతులు ఉంటాయి, మొక్కల దారాలలో పిండి పదార్థాలు ఉంటాయి అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ జంతువుల యొక్క దారాలలో ఇది ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది రైట్ ఆన్సరే. జంతువుల దారాల్లో ముఖ్యంగా మాంసకృతులు ఉంటాయి, అంటే ప్రోటీన్లు ఉంటాయి. మొక్కల నుంచి లభించే దారాల్లో పిండి పదార్థాలు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ 2 చూద్దాం ఒకసారి. జంతువుల నుంచి లభించే దారాలు కృత్రిమ దారాలు అంటున్నారు. సో ఇది రాంగ్ ఆన్సర్. జంతువుల నుంచి లభించే దారాలు అనేవి న్యాచురల్ ఫైబర్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అని ఇచ్చారు. సో ఇది రాంగ్ ఆన్సర్. న్యాచురల్ ఫైబర్. చూద్దాం అక్కడ ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ ఎస్, స్టేట్మెంట్ 1 ఇస్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఓకే, సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రదేశంలో ఒకే సమయంలో 1 కంటే ఎక్కువ పంటలను పండించే పద్ధతి ఏంటి అంటుంది. ఇక్కడ ఆహార పదార్థాలు పంటల గురించి అడగడం జరిగింది. సో ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో 1 కంటే ఎక్కువ అంటే ఇక్కడ చూసుకుంటే మనం అంతర పంటలుగా వాడతారు. వీటిల్లో ముఖ్యంగా ఒకే టైంలో అనేక రకాల 1 కంటే ఎక్కువ పంటల్ని ఒక ప్రదేశంలో పెంచడం ఏమంటామంటే అంతర పంటలు అంటే. ఇక్కడ చూసుకుంటే ఏక పంట అని ఇచ్చారు, బహుళ పంట, అంతర పంట, పంట మార్పిడి. సో ఇక్కడ మనం చూసుకుంటే 4 ఆప్షన్స్లో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ అంతర పంటలు. సో ఇది రైట్ ఆన్సర్, ఇంటర్ క్రాపింగ్స్. సో ఇది ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ పర్యావరణవేత్తగా జాతీయ స్మారక చిహ్నాలను రక్షించడానికి క్రింది సూచనలను చదవడం మరియు సరైన సూచనలను గుర్తించండి అంటే ఇక్కడ సింబల్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సజెషన్స్ ఫర్ ది ప్రొటెక్టింగ్ నేషనల్
మౌంటైన్స్ అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ సజెషన్స్ అన్నారు. ఇక్కడ జాతీయ చిహ్నాల గురించి 4 రకాల ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా మనకి ఆప్షన్ ABCD. సో ఇక్కడ 4 ఆప్షన్లో మనకి A అండ్ C అనేది రైట్ ఆన్సర్. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏలో మనకి జాతీయ స్మారక చిహ్నాల దగ్గర పర్యాటకం, కాలుష్యం మరియు పట్టణాభివృద్ధికి నియంత్రించడానికి నిబంధనలు అమలు చేయడం అంటున్నారు. సో ఇది ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా చూసుకుంటే ఆప్షన్ స్మారక చిహ్నాల దగ్గర కాలుష్యాన్ని పరిమితం చేస్తూ అభివృద్ధి పొందిస్తూ సురక్షితమైన పర్యాటక పద్ధతులను ప్రోత్సహించాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ సి ఇవి 2 రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకునే ముందు క్రింది వాటిలో ప్రధానంగా గాలి మరియు నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను వరుసగా గుర్తించడం. ఇక్కడ మనకి విండ్ ద్వారాను, అదేవిధంగా నీటి కాలుష్యం అంటే కంటామినేటెడ్ వాటర్ ద్వారా మనకి సంక్రమించే వ్యాధులు ఏమిటి వరుసలు అంటుండు. క్షయ వ్యాధి తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి. అదేవిధంగా ఇక్కడ కలరా వ్యాధి, కలరా. సో ఇవేమో మనకి కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల వచ్చే వ్యాధులు ఇవి 2. సో ఇవి 2 వరుసగా చూసుకుంటే క్షయ అండ్ కలరా ఇవి 2 గాలి ద్వారాను మరియు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు. ఇక్కడ మలేరియా అంటుండు, HIV అంటుండు. మలేరియా అనేది ఆడయనాపిలస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. HIV అనేది ఇక్కడ మనం చూసుకుంటే అనేక రకాల పద్ధతుల ద్వారా రావడం జరుగుతుంది. ఫైలేరియా మరియు హెపటైటిస్. ఫైలేరియా అనేది ఆస్కారిస్ లూంబ్రికాయిడిస్ అనే పురుగుల వల్ల మనకి ఫైలేరియా, ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ వల్ల మనకి ఫైలేరియాస్, ఎలిఫెంటియాసిస్ అంటే బోధకాల వ్యాధి వస్తుంది. డెంగ్యూ మరియు టైఫాయిడ్, ఇక్కడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల. టైఫాయిడ్ అనేది మనకి ఇక్కడ సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ఇవి మిగతా 2, 3, 4 ఈ 3 రాంగ్ ఆన్సర్గా చూసుకుంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ క్షయ అండ్ కలరా ఇవి 2 గాలి ద్వారాను మరియు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు. నెక్స్ట్ జంతువులు మరియు మొక్కల నుంచి పొందే పునరుత్పాదక శక్తి వనరులను గుర్తించినటువంటి. ఇక్కడ ద రీన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఇక్కడ చూసుకుంటే మనకి జంతువులు మరియు మొక్కల ద్వారా పొందే వనరులు, శక్తి వనరులు చూద్దాం. ఇక్కడ బొగ్గు, కేంద్రీయ శక్తి అండ్ సహజ వాయువు, బయోమాస్. సో ఇక్కడ చనిపోయిన జంతు వృక్ష దేహాల యొక్క డీకంపోజ్ అయిన వాటి నుంచి వచ్చేది బయోమాస్. సో దీన్ని ఏమంటామంటే మనకి ఇక్కడ బయోమాస్ అంటాం. ఈ బయోమాస్ అనేది రీన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్గా చెప్పొచ్చు. జంతువులు మరియు వృక్షాల నుంచి వచ్చే రీన్యూవబుల్ రిసోర్సెస్. ఓకే, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ క్రాస్ పాలినేషన్ మీన్స్ అంటే పరపరాగ సంపర్కం అంటే ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే దీంట్లో మెయిన్గా ఒకే జాతికి చెందిన 2 పుష్పాల మధ్య జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటామంటే పరపరాగ సంపర్కం అంటుండే. ఇక్కడ చూసుకుంటే పరపరాగ సంపర్కం అంటే ఒకే జాతికి చెందిన అంటే 2 ఒకే స్పీసీస్ అయి ఉండాలి. ఆ 2 స్పీసీస్ మధ్య 2 పుష్పాల మధ్య జరిగే సంపర్కాన్ని ఏమంటామంటే పరపరాగ సంపర్కం అంటారు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఒకే పుష్పంలో అంటే సెల్ఫ్ పాలినేషన్ అంటాం. కృత్రిమ మార్గాల ద్వారా జరిపేది ఇవి ఆర్టిఫిషియల్ పాలినేషన్స్. అదేవిధంగా ఆప్షన్ 4 చూసుకుంటే వేరు వేరు జాతుల మధ్య జరిగితే అది ఇవి పరపరాగ సంపర్కం కిందకి రావు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో భారతీయ తేనెటీగ జాతి కానిది ఏంటి అంటుంది. ఇక్కడ భారతీయ తేనెటీగ శాస్త్రీయ నామం ఎపిస్ ఇండికా. సో ఎపిస్ ఇండికా అనేది భారతీయ జాతికి చెందిన తేనెటీగ యొక్క శాస్త్రీయ నామం. సో ఇక్కడ ఎపిస్ సెరెనా ఇండికా. సో ఇది భారతదేశానికి చెందిన తేనెటీగ. ఎపిస్ డార్సెటా అండ్ ఎపిస్ ఫ్లోరా ఇవి 3 భారతదేశానికి చెందిన తేనెటీగ యొక్క జాతులు. నిన్న ప్రీవియస్ పేపర్లో కూడా సేమ్ తేనెటీగల మీద బిట్టాడడం జరిగింది. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఆ వీడియోలో ఉంది. సో ఇక్కడ తేనెటీగల నుంచి మనకి తేనె లభిస్తుంది. అదేవిధంగా వీటి నుంచి లభించే మైనాన్ని మనం కొవ్వొత్తుల తయారీలోను మరియు సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. అదేవిధంగా తేనెటీగల యొక్క శాస్త్రీయ నామం ఎపిస్ ఇండికా, ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఫ్లోరా. సో ఇవి మన భారతదేశానికి చెందిన తేనెటీగలు. తేనెలో ముఖ్యంగా మనకి ఫ్రక్టోజ్ షుగర్ ఉంటుంది. తేనెటీగల యొక్క పెంపకాన్ని మనం ఎపికల్చర్ అంటాం. సో ఇవన్నీ మన తేనెటీగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ భారతదేశానికి చెందిన
3 రకాలు ఇచ్చారు ఇక్కడ. అదర్ ఎపిస్ మిల్లిఫెరా అనేది మన భారతదేశానికి చెందిన తేనెటీగలు కాదు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. భోపాల్ దుర్ఘటనలో విడుదలైన విషవాయువు ఏంటంటే ఇక్కడ మిథైల్ ఐసోసైనైడ్. మనకి భోపాల్ దుర్ఘటన జరిగింది. సో ఇక్కడ జరగడం వల్ల మనకి మిథైల్ ఐసోసైనైడ్ విడుదలయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఇక్కడ భోపాల్ దుర్ఘటన గురించి కూడా చాలాసార్లు బిట్లు అడగడం జరిగింది. సో ఇక్కడ భోపాల్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏంటంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోజన్ ఆక్సైడ్ అని ఇచ్చారు. సో లాస్ట్లో మనకి మిథైల్ ఐసోసైనైడ్ ఇది భోపాల్ దుర్ఘటనలో విడుదలైన వాయువు, మిథైల్ ఐసోసైనైడ్. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది కిడ్నీ ఈజ్. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి ఏంటంటే మూత్రపిండం యొక్క అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటాం. ఇక్కడ మూత్రపిండాలు అనేవి మనకి రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ మరియు మన బాడీలో తయారైన వ్యర్థ పదార్థాలను, మలినాలను తొలగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దీంట్లో ముఖ్యంగా ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నెఫ్రాన్. నెఫ్రాన్ అనేది మనకి కిడ్నీ అనేది మూత్రాన్ని అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ మరియు వ్యర్థ పదార్థం తొలగించి మూత్రం ద్వారా బయటికి పంపించడానికి సహాయపడుతుంది. ఇక్కడ మూత్రపిండాల యొక్క ప్రధాన విధి చూసుకుంటే రక్తాన్ని శుద్ధి చేయడం టు ద ఫిల్టర్ ఆఫ్ బ్లడ్ అండ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ అవర్ బాడీ. సో రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థ పదార్థం తొలగించడం, ఇవి 2 రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి అన్నారు, ఇది ప్యాంక్రియాస్ యొక్క విధి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఇది మెదడు చేసే విధి. అదేవిధంగా ఇక్కడ ఎర్ర రక్త కణాలు తయారు చేయడం, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ బోన్ మ్యారో. సో ఇక్కడ ఇవి 3 రాంగ్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించడానికి మరియు క్రిములతో పోరాడడానికి రక్తం మనకు సహాయపడుతున్నట్టు. రక్తంలో ప్లాస్మాతో తయారైన ద్రవ కణజాలం అన్నారు. రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి, WBC, RBC, రక్త ఫలకికలు అదే ప్లేట్లెట్స్ అంటాం. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, వ్యాధి కారక క్రిములతో పోరాడడానికి రక్తం మనకు సహాయపడుతుంది. ఇది రైట్ ఆన్సరే. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. రక్తంలో ప్లాస్మాతో తయారైన ద్రవ కణజాలం ఉంటుంది. ఇవి టోటల్గా 55% ఆఫ్ ప్లాస్మా ఉంటుంది. సో ఇవి 2 రైట్ ఆన్సర్సే. అదేవిధంగా మన రక్తంలో ముఖ్యంగా ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో ముఖ్యంగా RBC, రెడ్ బ్లడ్ కార్పసెల్స్, WBC, వైట్ బ్లడ్ కార్పసెల్స్, ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు అంటాం. సో ఇవి 3 మనకి రక్తంలో ఉండే ఫార్మ్డ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎర్ర రక్త కణాల యొక్క విధి మనం చూసుకుంటే రక్తాన్ని సరఫరా చేయడం, అదేవిధంగా ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా CO2ని రిమూవ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. WBC అనేవి మనకి ముఖ్యంగా వ్యాధికారక క్రిములతో పోరాడడం, మనకి డిఫెన్స్ ఇమ్యూనిటీ, అదేవిధంగా రక్త ఫలికలు రక్తం గడ్డకట్టడంలో మనకి సహాయపడుతుంటాయి. సో ఇవి 3 రైట్ ఆన్సర్స్గా చెప్పుకుంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి చాలా మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ చూద్దాం. ఈ ఉష్ణోగ్రతలు గల ప్రాంతాల్లో ఆలివ్, అత్తిపండు, ద్రాక్ష, నారింజ మొదలైన పండ్లు సాగు ప్రసిద్ధి చెందినాయి అని ఏ ఉష్ణోగ్రతలు అంటే ఇక్కడ మనం చూసుకుంటే మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. నిన్న ప్రీవియస్ వీడియోలో కూడా దీని మీద బిట్ అడగడం జరిగింది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సోషల్లో మనకి 6th క్లాస్ సోషల్లో ఉండడం జరుగుతుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఆఫ్రికాలో ఈ ప్రాంతంలో అధిక వర్షపాతం కురుస్తుంది. అంటే ఇక్కడ ఆఫ్రికాలోని మధ్య ప్రాంతంలోను మరియు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో వర్షపాతం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. సో ఆఫ్రికా దీస్ రీజియన్స్ ఆఫ్ ది ఆఫ్రికా రిసీవ్స్ హెవీ రైన్ ఫాల్ అంటుండు. సో ఇక్కడ మధ్యధరా ప్రాంతంలోని మధ్యధరా ఆఫ్రికాలోను పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాల్లో మనకి వర్షపాతం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఏది తరంగాలు అనే పదాన్ని ఉత్తమంగా వివరిస్తుంది? ఇక్కడ తరంగాలు అంటే వేవ్స్. ఈ వేవ్స్లో ముఖ్యంగా సముద్రపు ఉపరితలం నీటి మట్టం పెరగడం మరియు తగ్గడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ తరంగాలు అనే పదాన్ని ఉత్తమంగా వివరిస్తుంది. సముద్ర జలంలో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ప్రవాహాలు వెళ్ళడం. సో ఇది రాంగ్ ఆన్సర్. సముద్రంలో ప్రతి దినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడం, తగ్గడం, ఇది రైట్ ఆన్సర్ కాదు. అదేవిధంగా నీరు
ఒక నిర్దిష్ట ప్రదేశంలో ప్రవహించడం. సో ఇవి 3 రాంగ్ ఆన్సర్ తీసుకుంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఖనిజాన్ని కోత మరియు పాలిషుల్లో పరిశ్రమల్లో అలంకరణకు, స్మారక కట్టడాలలోను, నేలను నునుపు చేసే సామాన్లలో ఉపయోగిస్తారు అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ ఖనిజానికి కోత మరియు పాలిష్, అదే మనం చూసుకుంటే గ్రానైట్స్ ఉంటాయి. ఈ గ్రానైట్స్లో ఈ ఖనిజాన్ని ఏమవుతుంది, ఫస్ట్ కట్ చేయడం అవుతుంది, తర్వాత పాలిషింగ్ పరిశ్రమల్లో అలంకరణ కోసం, ఏదైనా స్మారక చిహ్నాల్లో, కట్టడాల్లోనూ ఎక్కువగా వాడతారు. అదేవిధంగా నేలను నునుపు చేసే సామాన్లో ఉపయోగిస్తారు. అవి ఏంటంటే ముఖ్యంగా గ్రానైట్స్. సో ఇక్కడ ఆప్షన్ 2 గ్రానైట్ అనేది రైట్ ఆన్సర్. లైమ్ స్టోన్ అన్నారు, ఇక్కడ మ్యాంగనీస్ అన్నారు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బెరైటీస్ అన్నారు. సో ఆప్షన్ 2 గ్రానైట్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1973, 74 మరియు 2017-18 మధ్య కాలంలో ఉపాధి కల్పన వ్యవసాయ రంగం వాటా ఎంత అంటుండు. ఇక్కడ అనేక వ్యవసాయ రంగంలో అదేవిధంగా ఉపాధి కల్పనలో వాటా ఏమైందంటే ఈ 2 మధ్య కాలంలో 73, 74, 17, 18 మధ్య కాలంలో వీటి యొక్క ఉపాధి కల్పన వ్యవసాయం యొక్క వాటా అనేది ఏమైందంటే డిక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ దీని యొక్క వాటా అనేది తగ్గడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది విదేశీ యాత్రికులకు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన చివరి యాత్రికుడు ఎవరు అంటుండే. ఇక్కడ విదేశీ యాత్రికుల్లో విజయనగర సామ్రాజ్యాన్ని దర్శించిన చివరి యాత్రికుడు చూసుకుంటే మనకి ఫెర్నావో న్యూనిచ్. సో ఇతను విజయనగర సామ్రాజ్యంలో ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన చివరి యాత్రికుడిగా మనం ఎవరు చెప్పుకోవచ్చు అంటే ఫెర్నావో న్యూనిచ్ అనే ఇతన్ని చివరి యాత్రికుడిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. మొఘల్ చక్రవర్తిలో యుద్ధంలో ఫిరంగులను మరియు తుపాకులను ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటున్నారు. ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం మొట్టమొదటిగా అక్బర్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అదేవిధంగా మొఘల్ చక్రవర్తుల్లో యుద్ధంలో ఫిరంగులు మరియు తుపాకులను ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి మనం బాబర్గా చెప్పుకోవచ్చు. సో బాబర్ అనేది రైట్ ఆన్సర్. జమీందారీ వ్యవస్థలో జమీందారుల యొక్క పాత్ర ఏంటి అంటుంది. జమీందారీ వ్యవస్థలో రైతుల నుంచి భూ ఆదాయాన్ని సేకరించడం మరియు ప్రభుత్వం మరియు రైతుల మధ్యవర్తులుగా వ్యవహరించడం. సో ఆప్షన్ 1 అనేది జమీందారీ వ్యవస్థకి సంబంధించి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అందుబాటులో ఉన్న నీటి పారుదల సౌకర్యాలను వినియోగించుకొని తద్వారా రైతులను ఎక్కువ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించడాన్ని ఏమంటారు అంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో క్రింది వాటిలో దేనిని యాంటీ మెరిడియన్ అని పిలుస్తారు. మెరిడియన్ 0 డిగ్రీ. సో ఇక్కడ అక్షాంశం ఉంటాయి, రేఖాంశాలు ఉంటాయి. 0 డిగ్రీ రేఖాంశాలు వ్యతిరేక దిశలో ఉన్న రేఖాంశాన్ని ఏమంటామంటే యాంటీ మెరిడియన్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో 0 డిగ్రీ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న రేఖాంశాన్ని మనం యాంటీ మెరిడియన్గా చెప్తాం. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఏది బాష్పోచ్చేకంను ఉత్తమంగా వివరిస్తుంది అంటుంది. ఇక్కడ బాష్పోచ్చేకం గురించి మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా బాష్పోచ్చేకం మీద అడగడం జరిగింది. మొక్కల ద్వారా నీరు వాతావరణంలో ప్రవేశించే ప్రక్రియను ఏమంటామంటే మనం బాష్పోచ్చేకం అంటాం. ఇక్కడ బాష్పోచ్చేకం అనేది నీరు ఖనిజ లవణాలు వేరు ద్వారా స్వీకరించి ఇక్కడ పత్రాల ద్వారా నీటిని బయటికి పంపించడాన్ని ఏమంటామంటే మనం బాష్పోచ్చేకం అంటాం. ముఖ్యంగా మొక్కల్లో నీరు వాతావరణంలో ప్రవేశించే ప్రక్రియను మనం బాష్పోచ్చేకం అంటాం. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని ఈ అధికారణను ప్రకారం పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్ని అయినా అనుసరించే హక్కు ఉంటుంది. ఇక్కడ మనకి ఆర్టికల్ 25 చెప్తుంది. ఈ ఆర్టికల్ 25 అధికరణ అనేది మనకు ముఖ్యంగా భారత రాజ్యాంగంలో 25వ అధికరణం ప్రకారం పౌరులందరూ తమ అంతరాత్మను అనుసరించి ఏ మతాన్ని అయినా అనుసరించే హక్కు అనేది కల్పించడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 25 అనేది మనకి ఇక్కడ మత స్వాతంత్ర హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. రామానుజాచార్యులు ప్రవచించిన సిద్ధాంతం ఏంటి అంటుండే. ఇక్కడ రామానుజాచార్యులు ప్రొనౌన్స్డ్ ద
డెక్ట్రైన్ ఆఫ్ రామానుజాచార్యులు ప్రవచించిన సిద్ధాంతం ఏంటంటుండే ఇక్కడ అద్వైత, ద్వైత, వీరశైవ అంటుండు. సో ఇక్కడ ఇవి 3 రాంగ్ ఆన్సర్ చూసుకుంటే మనకి ఆప్షన్ 4లో ఇక్కడ చూసుకుంటే విశిష్ట అద్వైత. సో విశిష్ట అద్వైత అనేది రామానుజాచార్యుల యొక్క ఆయన ప్రవచించిన సిద్ధాంతంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఈవీఎస్ నుంచి చూద్దాం. ఈవీఎస్లో మనకు అడిగిన మెథడాలజీ నుంచి అడిగిన బిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 బిట్స్ ఒకసారి చూద్దాం. క్రింది వాటిలో 3 నుంచి 5 తరగతి వరకు ఈవీఎస్ను బోధించడానికి ప్రధాన లక్ష్యం ఏంటి అంటుండే ఇక్కడ తరగతి గది అభ్యసనాన్ని పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానం చేయడంతో అభ్యాసకులకు సహాయం చేయడం అనేది మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఈవీఎస్ ఉపాధ్యాయుడు జంతువుల గురించి బోధించడానికి యూనిట్ ప్రణాళికను సిద్ధం చేసినాడు. ఈ క్రింది వాటిలో యూనిట్ బోధించిన తర్వాత పిల్లలు సాధించే సామర్థ్యాలు అభ్యసన ఫలితాలుగా వ్రాశారు. వీటిలో ఆ యూనిట్తో సంబంధం లేనిది ఏంటి అంటుండే ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అడవి జంతువులను ఎలా మచ్చిక చేసుకోవాలని వివరిస్తారు. సో ఇది అడవి జంతువులను ఎట్లా మచ్చిక చేసుకోవాలి కాదు, ఇవి వైల్డ్ లైఫ్ యానిమల్స్, మనం డొమెస్టిక్ యానిమల్స్, మనం ఇండ్లలో పెంచుకునే వాటిని పెంపుడు జంతువులు అంటాం. జంతువుల మధ్య సారూప్యత రైట్ ఆన్సరే. జంతువుల లక్షణాలు వర్ణిస్తారు, జంతువుల నుంచి మనం పొందే ఆహార ఉత్పత్తులను చెప్తారు, కానీ అడవి జంతువులను మచ్చిక చేసుకోవడం అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నితిన్ ఎల్లప్పుడూ బిల్డింగ్ బ్లాక్లతో ఆడే ఒక 5వ తరగతి విద్యార్థి. అతను ఉపాధ్యాయుడు తరగతి గదిలో గుండె గురించి ప్రదర్శన ద్వారా బోధించారు. ఇప్పుడు అతను గజిబిజిగా ఉన్న బ్లాకుల నుండి గుండె నమూనాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ అతను ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూసుకుంటే మనం అప్లయింగ్ మెథడ్, ఓకే, అనుప్రయుక్తం చేస్తున్నాడు. అంటే ఇక్కడ బ్లాకుల్లో ఉన్న గజిబిజిగా ఉన్న గుండె యొక్క నిర్మాణాన్ని తీసుకొచ్చి మనం గుండె యొక్క నిర్మాణాన్ని పొందుపరచడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే అప్లయింగ్, అనుప్రయుక్తం చేస్తున్నాడు. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బేథిమెట్రిక్ భూపటలాన్ని దేన్ని సూచిస్తుంది? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ భూపటలంలో సముద్రాల యొక్క లోతులు. సో ఇక్కడ బేథిమెట్రిక్ భూపటలం అనేది సముద్రం యొక్క లోతును తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్రంలో ఈ క్రింది ప్రధాన సమకాలీన సమస్యలను ప్రవేశపెట్టి ప్రస్తావించాలని సూచించింది. ఇక్కడ చూసుకుంటే పేదరికం, పావర్టీ, ఇల్లిటరసీ, నిరక్షరాస్యత, చైల్డ్ లేబర్, బాల కార్మికత, జెండర్ ఈక్వాలిటీస్, లింగ అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇక్కడ చూసుకుంటే పర్యావరణ సమస్యలు. ఇక్కడ ఇవన్నీ సమకాలిక అంటే నిరంతరం రోజువారీ జరిగే దినచర్యలో భాగంగా సమకాలీన సమస్యలు ప్రవేశపెట్టాలని ప్రస్తావించి సూచించింది. ఇక్కడ ముఖ్యంగా పేదరికము, అదేవిధంగా ఇల్లిటరసీ, చైల్డ్ లేబర్, జెండర్ ఇన్ఈక్వాలిటీ, పర్యావరణ సమస్యలు. సో ఇవన్నీ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ అడవుల పాఠ్యాంశాన్ని చదివిన తర్వాత ఒక 6వ తరగతి విద్యార్థి అడవి అధికారికి అడవుల సంరక్షణ గురించి ఒక ప్రాతినిధ్య ఉత్తరం రాసినాడు. ఇది అతనిలో క్రింది విద్యా ప్రమాణ సాధనను తెలియజేస్తుంది అంటుంది. ఇక్కడ మ్యాప్ స్కిల్ అన్నారు, ఇన్ఫర్మేషన్ స్కిల్ అన్నారు, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రశంస మరియు సునిశ్చితత్వం. సో ఇక్కడ ఇవి మనం ఎడ్యుకేషన్ మనం చూసుకుంటే విద్యా ప్రమాణాలు అనేవి మన ఈవీఎస్లో చూసుకుంటే 6 ఉంటాయి, అకాడమిక్ స్టాండర్డ్స్. సో దీంట్లో ముఖ్యంగా ప్రశంస మరియు సునిశ్చితత్వం, అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో థ్యాంక్ యూ. టెట్ ఎగ్జామ్ అయిపోయే వరకు మన వీడియోస్ని అయితే ఫాలో అవుతుండని, మంచి మార్కులు వస్తాయి. సో ఈవీఎస్ నుంచి మనం మ్యాక్సిమం 30కి 30 తెచ్చుకోవడానికి చాలా ఉపయోగపడే కంటెంట్ అనేది మన వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.